హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు డ్రాగన్ రైస్ సేమియా చేస్తున్నానండి. ప్రాసెస్ చూడండి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో సాల్ట్ నూనె వేసుకొని డ్రాగన్ రైస్ సేమియా చేస్తున్నానండి. నీళ్ళు తెల్లాక సేమియా వేసుకుంటున్నానండి. డ్రాగన్ రైస్ సేమియా వేసి నీళ్ళు తెల్లాక స్టవ్ ఆపేసి 5 నిమిషాలు వాటర్లో ఉంచితే సేమియా సరిపోతుందండి. స్టవ్ ఆపి వేయాలి. సేమియా నీళ్ళు తెల్లాక వేసేస్తే ఇంకా సేమియా ఉడికిందండి. ఉడికించుకున్న సేమియాని చిల్లుల్లో వేసుకొని శుభ్రంగా కడిగేయాలండి. కడిగితే సేమియా బాగా పొడి పొడిగా వస్తుందండి. నీళ్ళల్లో బాగా కడిగేసానండి. కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు సేమియా ఉప్మా కోసం కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయ కట్ చేసుకుంటున్నాను, కావాల్సినవి కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ లోపల చిన్నపిల్లలు కూడా ఈ ఉప్మాను తినడానికి ఇష్టపడతారండి. బాగుంటుంది టేస్ట్. క్యారెట్ అవి వేస్తాం కాబట్టి. క్యారెట్ మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, కంపల్సరీ ఏం లేదు. హెల్త్కి మంచిదని వేస్తున్నానండి. క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉప్మా కోసం స్టవ్ పైన బాణాలు పెట్టుకొని నూనె వేసి, నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు అని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకుంటున్నానండి. పచ్చిశనగపప్పు వేగాక కట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని వేగనివ్వాలండి. నా వీడియోస్ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. క్యారెట్ వేసాక మూత పెడుతున్నానండి, తొందరగా మగ్గుతుందని. క్యారెట్ వేగిందండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి. ఉప్మా టేస్ట్ బాగుంటుందండి. పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఉడికించి కడిగి పెట్టుకున్న సేమియా వేసుకొని కలుపుకుంటున్నానండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే నిమ్మకాయ రసం వేసుకోవాలండి. నిమ్మకాయ రసం వేస్తున్నానండి. లెమన్ జ్యూస్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రాగన్ రైస్ సేమియా రెడీ అండి. నా వీడియోస్ నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. వేడి వేడి డ్రాగన్ రైస్ సేమియా ఉప్మా రెడీ అండి. లాస్ట్లో కొబ్బరి తురుము వేసుకుంటే, ఇంగు కూడా వేసానండి. పైన కొబ్బరి తురుము వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ప్లేట్లో వేసాక పైన కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి.
ఉప్మా రెడీ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మరొక